అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. సోషల్ మీడియా తెలంగాణ. ఒక పెద్దామ పిల్లల గురించి వాళ్ళ ఇల్లు ఎక్కడికి పోతుందోనని చెప్పని భయపడి ఉరేసుకొని చనిపోయింది కుకుట్పల్లిలో చెరువు దగ్గర వాళ్ళ ఇంటిలో. అలాంటి వాళ్ళు చనిపోతుంటే మన ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కోరుకుంటున్నారు ప్రజలు. అంత పెద్దామ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లల కోసము చూసుకున్నందుకు ఆ ఇంటిని కూలగొట్టించటానికే ప్రయత్నిస్తున్నారే తప్ప ఎవరన్నా చనిపోని ఏమన్నా కానీ ప్రభుత్వం కడుపులు నిండితే చాలు, మున్సిపల్ కడుపులు నింపితే చాలు, పోలీస్ ఆఫీసర్లు కడుపులు నింపితే చాలు, ప్రభుత్వం కడుపులు నిండితే చాలు, గవర్నమెంట్ కడుపులు నిండితే చాలు, కోర్టులు కడుపులు నిండితే చాలు. అలాంటి పవర్ కల్లా ప్రభుత్వం బతుకుతుంది. ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల జీవితాలని నాశనం చేస్తున్నారు. వాళ్ళ కొంతమంది ఇళ్లల్లో కిరాయిలకు ఉండే వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా కూడా ఇల్లు దొరకక రోడ్ల మీద ఉండి పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వమా మనకి అన్నం పెడుతున్నానని సున్నం పెట్టే ప్రభుత్వమా ప్రజలకు కావాల్సింది? ఇలాంటి ప్రభుత్వాల ప్రజల్ని మోసం చేయటానికి నేను ప్రభుత్వం బతుకుతున్నానని చెప్పేది. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది ప్రజల్ని చంపేస్తుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన మున్సిపల్ ఏం చేస్తుంది? కోర్టులు ఏం చేస్తున్నారు? తప్పు చేస్తే ఆ తప్పుని బయటికి తీసేది కోర్టు అని కోరుకొని దండం పెడతారు కోర్టులకి. ఏ కోర్టు అయితే మనకు అన్నం పెడతాదో ఆ కోర్టును నమ్ముకుంటారు ఆ ప్రజలు. కోర్టుకి ఒక కోర్టే, ఒక పోలీస్ స్టేషన్లే ప్రజల్ని పట్టించుకోకపోతే, ప్రజలకి నిలబడి ఆ న్యాయాన్ని నిలబెట్టకపోతే ఆ ప్రజలు పడే కష్టాలకి ఫలితము ప్రభుత్వానికి ఉంది, గవర్నమెంట్కి ఉంది, మున్సిపాలకు ఉంది, పోలీస్ ఆఫీసర్లకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు, రిజిస్ట్రేషన్ల వాళ్ళకు కూడా ఉంది. మరి ఈ తప్పులన్నీ బయటికి ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు? మీ ప్రభుత్వము ప్రజల్ని ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు? మీ ప్రభుత్వము ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజల్ని చంపటానికి ప్రయత్నించేది? ఇదేనా ప్రభుత్వము? ప్రజలు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే అదేనా ప్రభుత్వము? తప్పుల మీద తప్పులకి ఎగబడే ఒక ప్రభుత్వానికి ఒక శిక్ష ఇస్తేనే ఆ శిక్ష ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలియాలా, తెలుసుకోవాలి. ఒక శిక్ష ఇస్తే ఆ శిక్ష మీదే పాపం పండుతుంది. ప్రజల్ని పట్టించుకోకపోతే, ప్రజలతో ఓటు వేయించుకోకపోతే, ఆ ప్రజలు ఓట్లు వేయకపోతే అప్పుడు మీ ప్రభుత్వం కింద పడిపోతుంది. మీ ప్రభుత్వము తినలేని పరిస్థితుల్లో కూడా బతుకుతారు మీ ప్రభుత్వము.
ఇలాంటి ప్రభుత్వాల ప్రజల్ని పట్టించుకోకుండా సంపటానికి మీరు ప్రయత్నిస్తున్నారంటే, చనిపోయినా కూడా పట్టించుకోకపోతే, ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తుంటే పట్టించుకోలేని మన ఒక పెద్ద పెద్ద కోర్టులు, గవర్నమెంట్ కోర్టులు కూడా పట్టించుకోవటం లేదంటే, ఒక న్యాయాన్ని కూడా నిలబెట్టలేని మన ప్రభుత్వానికి మీరే సపోర్ట్ ఉంటున్నారు. కోర్టులు, మున్సిపల్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వాలు. మరి మీ కూడా ఆస్తులు ఉన్నాయి. మీ ఆస్తులను ఏం చేస్తున్నారు? ఆ ఆస్తులు ఎవరయ్యి? ప్రజలు కష్టపడి పనిచేసిన ఆస్తులు వాళ్ళవి. అవి చెరువుల్లో ఎందుకున్నాయి? ఆ ఆస్తులు కష్టపడి సంపాదించుకొని చెరువు పెట్టుకొని పొలం పంట పండించుకున్న రైతులది ఆ ఆస్తులు. మరి ఆ చెరువు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టుకున్నారు? అది ప్రభుత్వానికి తెలుసా తెలీదా? గవర్నమెంట్కు తెలుసా తెలీదా? ప్రజలకు తెలుసా తెలీదా? పంట పండించిన రైతులకు తెలుసా తెలీదా? తెలియకుండానే చెరువులు పెట్టుకున్నారా? తెలుసుకొని కూడా చెరువులు పెట్టుకున్నారా? పంటలు పండించుకుంటున్నారా? ఇళ్ల స్థలాల్ని కూలగొట్టమని చెప్పారా? ఇలాంటి ప్రభుత్వాల మనము మోసం చేసి ఓట్లేపిచ్చి గెలిపించేది? రేపొద్దుగాల మీరు మళ్ళా ఇప్పటికి 9 నెలలు అవుతుంది మన ప్రభుత్వము గెలిచి. ఎవరిని పట్టించుకుంది? ఏ ప్రజల్ని పట్టించుకుంది? అది మరి అందరికీ తెలుసా? కోర్టు చూసుకుందా? కోర్టుకు తెలిసిందా? ప్రభుత్వానికి తెలిసిందా? మున్సిపాల్కి తెలిసిందా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజల్ని మోసం చేయమని చెప్పిందా గవర్నమెంట్? ల్యాండ్లు గవర్నమెంట్నే గుంజుకొని ప్రభుత్వం తింటూ ప్రజల్ని మోసం చేస్తుంటే మరి అది కూడా ప్రభుత్వానికి తెలుసా తెలీదా? గవర్నమెంట్కు తెలుసా తెలీదా? తెలుసుకొనే కదా ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు. వాళ్ళు ఏం చేశారని? వాళ్ళ ల్యాండ్లు మీరు గుంజుకునే హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారు? కష్టపడి పని చేసుకొని కొనుక్కున్న ఆస్తులు మీకు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? అప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు, పేదవాళ్ళు కష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అప్పుడు ఎందుకు మీరు చూడలేకపోయారు? మీరు ఎందుకు చూసుకోలేదు? రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత కోలగొట్టే హక్కు, అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, ఏ గవర్నమెంట్ వాళ్ళకు కూడా లేదు, ఏ పోలీస్ ఆఫీసర్లకు కూడా లేదు. పోలీస్ ఆఫీసర్లకు కూడా ల్యాండ్లు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, వాళ్ళవి కూడా కోలగొట్టించండి. ప్రభుత్వాలకు ఇళ్ళున్నాయి, వాళ్ళ ఇళ్ళని కూడా కోలగొట్టించండి. గవర్నమెంట్కి ఇళ్ళున్నాయి, గవర్నమెంట్లో ఎంతమంది పనిచేశారో వాళ్ళ ఇళ్ళు కూడా కూలగొట్టించండి. కరెక్ట్గా ప్రభుత్వం సిస్టంగా ఉంటే డైరెక్ట్ హైకోర్టు నుంచే కూలగొట్టించమనండి. ల్యాండ్లని, ఇళ్ళ స్థలాలను కూడా కూలగొట్టించండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూడా కూలగొట్టించండి. డైరెక్ట్ హైకోర్టు నుంచి కూలగొట్టించండి. అప్పుడన్నా ప్రభుత్వం విలువన్నా నిలిసిద్ది. ప్రజలు పడే కష్టాలకి ఫలితం అన్న కోర్టుకు తెలిసిద్ది. వాళ్ళు ఏడ్చే ఏడుపులకి, వాళ్ళు చనిపోయే వాళ్ళకు కూడా ఆ కోర్టుకు తెలిస్తేనే ఆ బాధలు అనేది కోర్టు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇంతమందిని చంపేసుకుంటూ పోతుంటే ప్రభుత్వము మన కోర్టులు ఎందుకు పట్టించుకోవటం లేదు? తెలుసుకొని కూడా ఒక దొంగలకి సపోర్ట్ కోర్టు ఎందుకు ఉంటుంది? న్యాయానికి నిలబడకుండా దొంగలుగా మన హైకోర్టులు ఎందుకు బతుకుతున్నారు అని కోరుకుంటున్నారు ప్రజలు. పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళ మీద కచ్చ పెట్టండి. తప్పు చేయని వాళ్ళని నించొని
వాళ్ళకి మంచిగా పేరు ఇవ్వండి ప్రజలకి. తప్పు చేసిన వాళ్ళకి లెక్కలు చాలా ఉన్నాయి. ఆ లెక్కలు ఎందుకు తీయలేకపోతుంది కోర్టు? మున్సిపాల్ ఎందుకు తీయటం లేదు? ప్రభుత్వం ఎందుకు తీయలేకపోతుంది? పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తీయలేకపోతున్నారు? తప్పులు చేసినవన్నీ కూడా లిస్టులు బయట ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కూడా ఉన్నాయి. తప్పు చేసిన లెక్కలు చాలా ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. తప్పు చేయని వాళ్ళ లెక్కలు వేల మంది ఉన్నాయి. కానీ పోలీస్ ఆఫీసర్లకి మేము చెప్పేది ఇది ఒక్కటేను, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష అయ్యండి. మీరు తప్పు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్గా మీరు పట్టించుకోండి. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని బయటకు లేపండి. అదే పోలీస్ స్టేషన్లు అంటే. అలాంటి పోలీస్ స్టేషన్లు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పుల మీద తప్పులు ఎగబడుతుంటే పోలీస్ ఆఫీసర్లు, లంచాల మీద ఎగబడే పోలీస్ ఆఫీసర్లని ఇమ్మీడియట్గా తొలగించండి. వాళ్ళ డ్యూటీలు లేకుండా చేయండి. ఎక్కడైతే ఏ తప్పులైతే చేశారో ఆ తప్పులు మొత్తం బయటకు తీయండి పోలీస్ ఆఫీసర్లు. ఏ ప్రభుత్వం తప్పు చేసింది, ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఆ తప్పుల్ని బయటకు తీయండి. ఆ తప్పులు పట్టించుకోకుండా ప్రజల తప్పులు పట్టించుకొని ప్రజలు తప్పు చేయని తప్పులు అవి, ప్రభుత్వం తప్పు చేసిన తప్పులు అవి. రైటు ప్రభుత్వం, లెఫ్ట్ ప్రజలు. రైట్కి మేమున్నామని ఎదుగుతున్నారు, కానీ కూలిపోయేది మటుకి కుడి చేతిలో ఉండ ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వం ఎక్కడైతే ఏదైతే నేనున్నానని ఉంది ఒప్పుకుందో ఆ మున్సిపాల్ కూడా కూలిపోతుంది, కోర్టు కూడా కూలిపోతుంది, పోలీస్ ఆఫీసర్లు కూడా కూలిపోతారు. పేదవాళ్ళ తప్పుల్ని బయటికి తీస్తే, పేదవాళ్ళు తినలేని బతుకుల్లో బతికే వాళ్ళ మీద కేసులేస్తే మన కోర్టు కూడా కరెక్ట్ లేదు అంటారు. ప్రజలకి న్యాయంగా ఉండి తప్పు చేసిన వాళ్ళది ఇమ్మీడియట్గా బయటికి తీసుకురండి. ఆ తప్పుని బయటకు పెట్టండి. ఇంతమంది మనుషులు ఉన్నారు, వేల మంది జనాలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? హౌసింగ్ బోర్డు పోర్త్ పేసుకెళ్లే రోడ్లో ఒక ఆడపిల్లని నీచంగా కోలగా చంపేసిండ్రు. పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు? అలాంటి అడవుల్లో పెట్టుకొని ఇలాంటి దందలు చేస్తుంటే అది కూడా పట్టించుకోవటం లేదు. ఆడవాళ్ళు ఉంటేనే, ఒక ఆడపిల్ల కడుపున పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళేను. ఆ మగవారికి ఆడపిల్ల ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు కనాలన్నా, తాలిబట్టు కట్టాలన్నా 3 ముళ్ళు 6 ముళ్ళు పడితేనే ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలే మన సంసారాన్ని నిలబెట్టి, మన ప్రేమను పెంచుకొని ప్రజల్ని పట్టించుకున్న వాళ్ళే అర్హులవుతారు. మరి ఏది పట్టించుకోలేనోళ్ళు ఏమవుతారు? ఒక రౌడీల్లాగా ఉండి ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని పట్టించుకోకుండా ప్రతి ఒక్క ఊరుల్లో, ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క తెలంగాణ మొత్తం కూడా మోసాల మీద మోసం పెట్టుకొని మీరు బతుకుతూ ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి పేరా మీ ప్రభుత్వం తెచ్చుకునేది? ఇలాంటి మాటల ప్రభుత్వం పట్టించుకునేది? ప్రజలు ఎట్లన్నా పోనీ ఏమన్నా కానీ
నేనుంటే చాలు, నా పేరుంటే చాలు, నేను చనిపోయినా కూడా నా ఫ్యామిలీ బతికితే చాలు అని కోరుకునే ఒక ప్రభుత్వము, అలాంటి ప్రభుత్వం బతుకుతుందంటే ప్రభుత్వం ఎట్లా చేయాలంటే, ఒక ప్రభుత్వం అయ్యుండి ప్రజలకి ఎదురుగా ఉండి ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా బయటకు తీసుకొని ఇళ్ళలో కూలగొట్టే సమస్యలు కాదు ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ప్రజల ఇంటిని కూలగొట్టించి వాళ్ళ సంసారాలు తీసేయమని చెప్పలేదు. ప్రభుత్వం గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. మీ పిల్లలు కూడా ఇట్లాగనే చేస్తే ఆ బాధ ఏందో మీ ప్రభుత్వానికి కూడా తెలిసిద్ది. అది తెలుసుకున్న వాళ్ళకే తెలిసిద్దే తప్ప పేదవాళ్ళ బతుకుల్ని బతికించకుండా చంపేస్తున్నారు మీరు ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాలు ముందుకొస్తే మళ్ళా ప్రభుత్వము ఇలాంటి అలవాట్లే నేర్చుకుంటారు. ఏ అలవాట్లు రానియకుండా ఏ ప్రభుత్వం అయితే నిలబడుతున్నానంటుందో ఇమ్మడెట్లుగా ఆ ప్రభుత్వం మీద, తప్పు చేసిన ప్రభుత్వం మీద ఇమ్మడెట్లుగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎంతమందిని చంపేస్తారు? ఒక లీడర్ అయ్యుండి పేదవాళ్ళ బతుకుల్ని రోడ్డు పాలు చేసిండు. కళ్ళమ్మిటి నీళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా, చాలా మీడియా వాళ్ళకు కూడా, మాకు కూడా కళ్ళమ్మిటి నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే ఆడపిల్లలంటే, ఒక కడుపును పుట్టిన ఆడపిల్లలు రోడ్ల మీద, ఇళ్ళను కూలగొట్టించిన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ల మీద ఉండి తినలేక ఉండలేక బతుకుతున్నారంటే ఆ ప్రేమను చూసన్నా కోర్టన్నా మెచ్చుకొని ఆయన మీద ఇమ్మడెట్లుగా యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటి స్థలాన్ని కూలగొట్టే హక్కు, అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఒకప్పుడు ఇట్లా లేకుండుండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? తనకు ఆడ డబ్బులు లేవా? ప్రతి ఒక్క ప్రజలు తీసుకొచ్చి ఆ డబ్బులు తన గడుపుకు నింపుతారు. ఎక్కడైతే ఇల్లు కూలగొట్టించాడో, ఏ ఇంటినైతే తీసి పక్కకు పడేశాడో, ఏ పెద్దామనైతే చంపి ఉరేసుకొని చనిపోయిందో, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమంది ప్రజలు డబ్బులు కూడా నీకు వేసి నీ ఇంటినన్నా నడుపుతారు. నీ కాడ డబ్బులు లేవంటే ప్రభుత్వానికి చెప్పండి. ఇలాంటి ప్రజలను మీరు మోసం చేసే ప్రభుత్వము, చనిపోతుంటే చూడలేని ఒక ప్రభుత్వమా మీరు చేసే తప్పులు? ఏ పనులు చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ కరెక్ట్ పని చేయటం లేదు, మున్సిపాలు కరెక్ట్ పని చేయటం లేదు, కోర్టు కరెక్ట్ పని చేయటం లేదు, పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ పని చేయటం లేదు. లాయర్స్, ఓన్లీ లాయర్స్ కష్టపడుతున్నారు. తప్పు చేసింది ప్రతి ఒక్కరు కూడా బయటికి తీస్తున్నారు. లాయర్లకి మొక్కుకోవాలి ఫస్ట్. ఎక్కడైతే ఎంతమంది లాయర్స్ ఉన్నారో, న్యాయానికి నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యాయానికి బోకరుగా చేసేవాళ్ళు కొంతమందే లాయర్లు ఉన్నారు. ఆ ఒక్కరి వల్ల వేల మంది లాయర్లకు తప్పులు పడతాయి. అలాంటి తప్పు లేని లాయర్లు కూడా చాలామంది లాయర్లు ప్రజలకి మేము ఉండాలని మొక్కుకుంటారు. వాళ్ళకి మంచి పేరు ఇస్తారు. ఎక్కడ ఏ తప్పు చేసినా బయటికి తీస్తారు. అలాంటి లాయర్లు గారికి ఫస్ట్ వాళ్ళకి మొక్కుకోవాలి. పోలీస్ ఆఫీసర్లు కూడా ఇలా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా, ప్రతి ఒక్క ఇల్లు కూలగొట్టించిన వాళ్ళు ఏడుస్తుంటే, ప్రతి ఒక్కళ్ళు సరిపోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం పట్టించుకుంటుందా? పట్టించుకోలేని ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా, చాలామంది ప్రజలు కొంతమంది ఉన్నారు, కొంతమంది కళ్ళమిటి నీళ్ళు పెట్టుకొని కూడా ఏడుస్తున్నారు. ప్రజలు బాధపడే వాళ్ళ బాధలను చూసి ఇంతగానో ఒక ప్రెస్ వాళ్ళే ఏడుస్తున్నారంటే అది చూసన్నా మన ప్రభుత్వం పట్టించుకొని
ఇమ్మీడియట్లుగా ఎక్కడ ఏ ఇల్లు అయితే కూలగొట్టించారో ఆ ప్రభుత్వం మీద ఇమ్మీడియట్లుగా కోర్టు పట్టించుకొని యాక్షన్ తీసుకోవాలని, ఇళ్ల జోలికి పోకుండా ఆయన మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకొని శిక్ష అనేది ఏపించాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వానికి. కానీ మంచి పేరుండ ప్రభుత్వం రావాలి, అడుగెయ్యాలి, ఆ అడుగును కాపాడుకోవాలి. ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని, ప్రజల్ని కాపాడుకుంటేనే ఆ ప్రభుత్వం నిలబడుతుంది, ఆ ప్రభుత్వం గెలుస్తుంది, ఆ ప్రభుత్వం నిలబడుతుంది. ఆ ప్రజల్ని పట్టించుకుంటేనే ఆ ప్రభుత్వం అన్నం తింటుంది, వాళ్ళ కడుపులు నింపుకుంటారు. ప్రజలు లేకపోతే కడుపులు నింపుకోరు. గుర్తుపెట్టుకొని దయచేసి ఇమ్మీడియట్లుగా ఎక్కడ ఎన్ని తప్పులున్నాయో, కుకుట్పల్లిలో కూడా తప్పులున్నాయి. గవర్నమెంట్ జాగ మేకలది 60 గజాలు జాగుంది, దాని మీద కూడా గోడలు కట్టుకొని ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? గవర్నమెంట్ ఎన్ని డబ్బులు తింది? ఆ లెక్కలు కూడా బయటకు తీయమనండి. కుకుట్పల్లి భాగం పేరు సర్కిల్ నెంబర్ 24లో కూడా ఒక జీవో టవర్ పెట్టుకొని గవర్నమెంట్ రోడ్డుకి 3 ఫీట్లు జరుపుకొని కట్టుకున్నారు. మరి అది కూడా తీసి కూలగొట్టించండి. మున్సిపాల్ ఏం చేస్తున్నారు? కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోరు, ఎక్కడ ఏం జరిగినా కూడా పట్టించుకోరు. అలాంటి మున్సిపాలల్లో పని చేసుకునే వాళ్ళు కరెక్టు లేక ఇలాంటి దొంగలుగా బతుకుతూ ప్రజలు లంచాల మీద ప్రభుత్వం బతుకుతుంది, మున్సిపాల్ బతుకుతుందని ప్రజలు చెప్తుంటే మీరు అది కూడా పట్టించుకోకపోతే రోడ్లు కరెక్టు వేయరు. రోడ్లు వేస్తే రోడ్ల మీద రోడ్లు వేస్తారు. పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయాలంటే పాత రోడ్డు మొత్తం తీసేసినాకనే కొత్త రోడ్లు వేయాలి. మరి రోడ్ల మీద రోడ్లు వేసుకుంటే పోతే దాంట్లో కూడా లంచం తీసుకున్నట్టే కదా ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏం చేయాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం? వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. ప్రజలు వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఓట్లు వేయకుండా ఉంటేనే ఆ ప్రభుత్వం ముందుకు రావాలి ప్రజల కాడికి. అలాంటి టైం దగ్గర పడింది, అలాంటి టైం తీసుకొస్తుంది ప్రభుత్వము. ఇప్పుడు ప్రజలు కోరుకునే కోరికలు ఒక్కటేను, మంచి ప్రభుత్వం రావాలి, ప్రతి ఒక్క ఇళ్ళని కాపాడుకోవాలి, ప్రభుత్వం తప్పు చేసిన ఇంటిని మొత్తం కూడా కూలగొట్టాలి అని ప్రజలు చెప్తున్నారు. దాని మీద ఫోకస్ పెట్టండి. ప్రభుత్వం కాడ ఎన్ని ఆస్తులు, ఎన్ని ఇళ్ళు కొనుక్కున్నారో, ఎన్ని ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళవి మొత్తం తీసేయండి. వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి, ప్రజల మీద ఫోకస్ పెట్టేది కాదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న తర్వాత, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్ను కట్టుకున్న తర్వాత ఏ హక్కు, ఏ అధికారము ఎవరికి లేదు ప్రభుత్వానికి. ఒక రిజిస్ట్రేషన్ అయ్యిందంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఉందంటే ఆ ఇంటిని కూలగొట్టించే హక్కు, అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, ఏ మున్సిపాలిటీకి లేదు, ఏ కోర్టుకు కూడా లేదు, ఏ పోలీస్ ఆఫీసర్లకు కూడా లేదు. అంటే పోలీస్ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి, కోర్టు కూడా రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. వాళ్ళలో పనిచేసుకునే లాయర్స్ కానీ కోర్టు కానీ పనిచేసుకునేవాళ్ళు, వాళ్ళవి కూడా రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. అట్లాగానే మున్సిపాల్లో పనిచేసుకునే వాళ్ళవి కూడా ల్యాండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అట్లాగానే ప్రజలవి కూడా వాళ్ళు కష్టపడి కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని ఉండవాళ్ళవి కూలగొడితే అప్పుడు మీ అందరివి కూడా కూలగొట్టించండి. మీ ఆస్తులు, మీ లంచాలు ఎన్ని సంపాదించుకున్నారో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టించండి. ఆ ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టండి, ప్రజల మీద కాదు మీరు ఫోకస్ పెట్టేది. ప్రభుత్వం మీద ప్రభుత్వమే పెట్టుకోవాలి ఫోకస్ అనేది. అది పట్టించుకొని దయచేసి ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ప్రజలతో ఉండి ప్రజల్ని పట్టించుకునే నాయకులు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు.
పంట పండించిన రైతులు కూడా వాళ్ళకి ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. 2500 2500 ఇస్తానన్నారు మహిళలకి, అది కూడా ఇవ్వలేదు. బస్ పాస్ పెట్టుకొని ఏం సుఖం? నువ్వు ఏం పెడుతున్నావు బస్ పాస్? నీ సొంతంగా నువ్వు పెట్టే బస్ పాస్ అది మహిళలకి, అది కూడా తీసి పడేయమని మేము కోరుకుంటున్నాం. హ్యాపీగా బస్ పాసులు చేయించుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్రజలకు కూడా నేను చెప్పేది ఇదేను. మీరు కూడా మోసపోవద్దు. బస్సులు ఎక్కి ఆ బస్సుల్లో కూర్చొని అంతమంది బస్సులు డ్రైవర్లు కండక్టర్లు నడుపుతుంటే మినిమం బస్ ఎక్కాలంటే కనీసం ఒక 50 మంది బస్సులో ఉంటే, ఫుల్ అయితే ఇట్లా తిరగబడితే పరిస్థితులు ఏంటి? అంతమందిని బస్సులు సరిగా నడపలేక జనాలు ఎక్కుతున్నారని ముందుకు పోయి దింపటం వల్ల ప్రజలు మోసపోతున్నారు. ప్రభుత్వము తింటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటిదా మనకు కావాల్సింది? ప్రభుత్వానికి ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ఏం పని చేస్తుంది? ఏ పని కూడా చేయలేదు. కాబట్టి దీన్ని పట్టించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ.